పోలీస్ కట్అవుట్ కాబట్టి ఐ ప్రిఫర్ మాస్. ఈ రికార్డ్ అనేది బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి శంకర్ గారు డైరెక్టర్ కదా, వీళ్ళిద్దరు కాంబినేషన్ అదిరిపోద్ది అంటారు బేసిక్ గా. ఆబ్వియస్లీ వన్ మోర్ అబౌట్ రామ్ చరణ్ అంటే ఏం చెప్తారు? హిస్ అ గ్లోబల్ ఐకాన్. హెలికాప్టర్ సీన్స్ ఎలా అనిపించినాయి? ఓరమాస్ బాలయ్య బాబు చూడవండి, రామ్ చరణ్ దే చూస్తాం. అంటే ఇప్పుడు రామ్ చరణ్ గురించి చెప్పండి. రామ్ చరణ్ గారు మంచి వ్యక్తి. అతని తర్వాత మంచి వ్యక్తి ఎవరంటే మహేష్ బాబు. సుమారు ఒక 1000 మంది పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించిండు. బీద వాళ్లకు సాయం చేస్తున్నాడు. ఎవరు? మహేష్ బాబు గారు. రామ్ చరణ్ గారు కూడా అతని తోడుగా ఉండి నేను ఉన్నా అని అతని తోడు నడుస్తున్నాడు. ఇంతకంటే ఎక్కువ మాట. ఇప్పుడు గేమ్ చేంజర్ సంక్రాంతికి హిట్ కొడుతుందా? కంపల్సరీ కంపల్సరీ దేవర కన్నా హిట్ కొడుతుంది. పుష్ప సినిమా నేను చూడలే, కానీ ఒక పాట హైలైట్ అని అందరు అంటున్నారు. అది జాతర, సమ్మక్క జాతరలో ఉన్న పాట హైలైట్ అంటున్నారు. కానీ నేను సినిమా కాడికి పోతే నా మీద ఈగలు వాలినట్టు వాళ్ళు. ఇక నేను అక్కడ ఉండాలా, సపరేట్ వచ్చిన. మరి ఈ సంక్రాంతికి మరి గేమ్ చేంజర్ విన్ అవుతుంది అనుకుంటారా బాబాయ్? కంపల్సరీ. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. వెల్కమ్ ఆల్వేస్ బాబాయ్. ఉంటా బాబాయ్. హాయ్ బ్రో, మీ పేరేంటి? మల్లికార్జున. ఓకే, ప్రజెంట్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ ఉంది కదా, ఈసారి గేమ్ చేంజర్ ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది? బాగుంటుంది అనుకుంటున్నాం. పాన్ ఇండియా సినిమాగా చూడాలి. అంటే రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ ఇటు వచ్చేస్తుంది, డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ వచ్చేస్తుంది. సో హైప్ అయితే ఎవరి వైపు కనబడుతుంది? ఆల్వేస్ రామ్ చరణ్. ఎందుకంటే గ్లోబల్ స్టార్, RRR సినిమాతో గ్లోబల్ స్టార్ రావడం వల్ల ఆల్వేస్గా రామ్ చరణ్కి హై ఉంటుంది అనుకుంటాను. అంటే రీసెంట్గా ఫ్యాన్స్ కూడా రీసెంట్గా 265 కట్అవుట్ ఏదో వేసారుగా, హైప్ ఉందిగా. గేమ్ చేంజర్. రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ ఏంటండి, మినిమం 20 feet 30 feet కట్టుకుంటే సంబరాలు చేసుకోవచ్చు, పాలాభిషేకాలు చేసుకోవచ్చు. వీళ్ళేంటి 256 feet కట్అవుట్, ఇండియాలోని బిగ్గెస్ట్ కట్అవుట్ కట్టేసి ఫ్యాన్స్ అందరు కలిసి ఒక సర్ప్రైజ్ ఇచ్చారండి రామ్ చరణ్కి. ఇంత అభిమానం ఇస్తారు. గ్లోబల్ స్టార్ అయ్యారుగా, RRRతో ఇస్తారు. ఇంకా ముందే, ఇంకా సినిమా రిలీజ్ అయ్యాక ఇంకా ముందు ఉండిద్ది ఇంకా అసలైన సెలబ్రేషన్. టైలర్ ఎలా అనిపించింది? టైలర్ లుక్స్ ఎలా? అది హెలికాప్టర్ సీన్ బాగుంది. లింగి వేసుకుని అది కత్తి పట్టుకుని మూమెంట్ బాగుంది. థియేటర్లో చూడాలి ఇంకా అది, దాన్ని ఆ సీన్ ఎలా దిగేసాడు హెలికాప్టర్లో? అదే లుక్స్ బాగున్నాయా? బాగున్నాయి. ఎలా హెలికాప్టర్ ఎంట్రీ ఎవరైనా ఇచ్చారా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లాగా? మాస్ లుక్ ఉందిగా సొంతది, ఇంకా ఎవరు ఇచ్చేదేముంది. సొంత హెలికాప్టర్ ఉంది, ఇంకా వేరే వాళ్ళు ఇవ్వాలా? అంటే ఆ లుక్లో దిగడం, ఆ లుక్లో దిగడం అంటే మరి శంకర్ గారి దయ అది. ఫస్ట్ టైం తెలుగు సినిమాకి అంత హైప్. మరి ఫస్ట్ టైంగా శంకర్ కూడా తీయడం తెలుగులో. చూద్దాం. శంకర్ గారు మరి కంబ్యాక్ ఇస్తాడా ఈ మూవీతో, గేమ్ చేంజర్తో? అంటే ఏం చెప్తావు? ట్రైలర్ చూసి అనుకుంటున్నాం మరి ఇస్తారని కంపల్సరీగా. భారతీయ 2 కొంచెం అటు అటర్ ఫ్లాప్ అవడం, ఇది హిట్ అవుద్ది, బ్లాక్ బస్టర్ అవ్వాలి, అదే కోరుకుంటున్నాం మేము. గేమ్ చేంజర్లు ఏంటి 2 లుక్స్ కనబడుతున్నారు, అంటే డబుల్ రోల్ ఉండిద్ది అంటున్నారు. ఈ డబుల్ రోల్ మరి ఏ రేంజ్లో ఉండదు? ఆఫీసర్ను ఒకటి ఫాదర్ బ్యాక్గ్రౌండ్ ఉందిలా ఉంది. 2 లుక్స్ ఉన్నాయి. ఈసారి అయితే స్టోరీ పరంగా మాసా ఎంటర్టైన్మెంటా? మాస్. పక్కా మాస్, నో ఎంటర్టైన్మెంట్. ఎక్కువ లైకింగ్ ఏంటి మీకు? ఈజ్ గుడ్స్ పర్సన్, సొసైటీ పట్ల కొంచెం అంటే అట్ సేమ్ టైం రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి. పుష్ప 2, దేవరా, సెల్లార్, KGF ఇలాంటి మూవీస్ వచ్చినాయి పాన్ ఇండియా లెవెల్లో. ఈ అన్నిటికీ ఒక రికార్డ్ అనేది బ్రేక్ ఇస్తాడా లేదా రామ్ చరణ్ గారు? బ్రేక్ అంటే కష్టం. బాహుబలి, ఈ దేవరా ఇవి అయితే, సలార్ అయితే అవ్వచ్చేమో, కానీ ఈ కష్టం. పుష్ప, బాహుబలి అయితే కష్టం అవ్వడం. నేషనల్ అవార్డు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చని మొన్న అన్నారు సుకుమార్ సార్. ఈ మూవీ ద్వారా గేమ్ చేంజర్ ఇంటర్వల్ సీన్ క్లైమాక్స్ మామూలుగా లేదన్నారు. రంగస్థలంకి రావాల్సిన మిస్ అయ్యింది, అలా వెళ్ళిపోయింది. ఈ మూవీ ద్వారా రావాలి, యాక్టింగ్ బాగుంటుంది. అంటే మనం ఇంకా మూవీ చూడలేదు కాబట్టి మనం అది చెప్పలేము. నేషనల్ అవార్డు అనేది మనం 10th కల్లా చూస్తాం కదా, తర్వాత చూద్దాం. Pawan Kalyan has been CM here for 5 months. Okay. I've seen the work he has done around here. Like, it's pretty much visible to me. You are watching roads, no? In Vijayawada roads, overall AP roads. What about roads? Everything okay? Yeah, actually compared to our side, the roads are like we have only 2% of the roads are like this. But here, like, have room pretty much around everywhere, and the roads are pretty great. Out of 100, how many points will you give about roads, street roads? About after repetition come to political, no? After 6 months, we'll complete the roads. Yeah. How much rating will you give out of 100? 100 I will give. Okay. Sure. Yeah. All roads are looking nice, huh? Yeah, they're looking pretty great. Okay. Coming to Deputy CM. One word about Deputy CM. Pawan Kalyan. Nothing, just fabulous. No words? Yeah. Okay. సో బాలయ్య బాబు చూడవండి, రామ్ చరణ్ దే చూస్తాం. రామ్ చరణ్ గారు మూవీకి వెళ్ళిపోతారా? ముందు ఆయన్నే చూస్తాం, ఎందుకంటే మా క్యాస్ట్. ఆయన మంచి మంచి పనులు చేస్తుంటాడు, పేదవాళ్ళకి వాళ్ళకి సాయం చేస్తుంటాడు. అందుకనే ఆయన అంటే అభిమానం ఎక్కువ.
కమింగ్ టు రామ్ చరణ్ గారు ఉన్నారు కదమ్మా, రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో నీకు ఒకటి ఫేవరెట్ మూవీ అనేది ఉంటుంది కదా, అందరికి ఇష్టమైన మూవీ అనేది ఉంటుంది. రామ్ చరణ్ గారిలో తీసిన మూవీస్లో ఫేవరెట్ మూవీ ఏంటి? ఫస్ట్ చూసింది చిరుతనే, అదే బాగుంది, నచ్చింది. బెస్ట్ ఇంప్రెషన్ లాగా ఫస్ట్ పోయింది అలాగా. మరి ఈసారి రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ ఈసారి మాస్ ఉండాలా ఎంటర్టైన్మెంట్ ఉండాలనుకుంటున్నారు ఈ గేమ్ చేంజర్ మూవీలో? రెండో ఉండాలనుకుంటున్నాను. రెండు ఉంటేనాగా ఎప్పుడైనా. ఎందుకు రామ్ చరణ్ అంటే అంత ఇష్టం మీకు? ఎందుకంటే ఆయన చేసే యాక్టింగ్ బాగుండిద్ది. రామ్ చరణ్ గారు అభిమానులు ఏంటమ్మా, 256 కటౌట్లు, 256 అడుగులు కటౌట్ కట్టారు, అంత అభిమానమా? అండి అభిమానం ఎక్కువ, కుర్రోళ్ళందరికీ అభిమానం ఎక్కువ, అందుకనే కట్టారు. ట్రైలర్ చూసారా? గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? చూసామండి, చాలా బాగుంది. రకరకాల లుక్స్ లో కనబడుతున్నారు, పోలీస్ లుక్ లో, లైక్ ఆఫీసర్ లుక్ లో కనబడుతున్నారు, ఏంటి? చాలా బాగుందండి ఈసారి. మరి ఇప్పుడు హెలికాప్టర్ సీన్ ఉంది కదమ్మా, హెలికాప్టర్ లో దిగడం కానీ కత్తి పట్టుకొని దిగుతున్నారు కదా, ఈ లుక్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. చాలా బాగుందా? మరి ఈ మూవీ ద్వారా ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? అవార్డ్స్ ఏమైనా, ప్రైజెస్ కానీ, ఆస్కర్? అండి ఈసారి. అవునా? ఈసారి అయితే వెయిటింగ్ అయ్యి సంక్రాంతికి రెడీగా ఉన్నారా? పుష్ప 2 తర్వాత ఇదేనండి. అవునా? పుష్ప 2 దాటిద్ది అంటారు ఈసారి? దాటిద్ది. అవునా? బీట్ చేస్తాడా రామ్ చరణ్? చేస్తారండి. గేమ్ చేంజర్. వై రామ్ చరణ్ గారు? మై ఫేవరెట్, మెగా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం నాకు. మరి రామ్ చరణ్ గారు ఈ గేమ్ చేంజర్ మూవీలో లుక్స్ ఎలా అనిపించినాయి? ట్రైలర్ చూసారా? చూసా చాలా బాగుంది. రామ్ చరణ్ గారు లైక్ ఆఫీసర్ లాగా, పోలీస్ లాగా లుక్స్ చాలా రకాలుగా చూసాం కదా ఈ ట్రైలర్. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా నచ్చింది, చూద్దామని చాలా ఎక్సైట్మెంట్ తో అయితే ఉన్నాను నేనైతే, చూడాలి. చాలా మూవీస్ వచ్చినాయి కదా రామ్ చరణ్ గారు మూవీస్, మీకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి? రంగస్థలం చాలా ఇష్టం నాకు. ఎందుకు రంగస్థలం చాలా ఇష్టం? ఆ లుక్ అది చాలా బాగుంటుంది, మాస్. మగధీర కూడా చాలా ఇష్టం. అంటే రంగస్థలంలో యాక్టింగ్ అది చాలా బాగా నచ్చింది నాకు. ట్రైలర్లో లుక్స్, హెలికాప్టర్ సీన్స్ చూస్తాం కదా బేసిక్గా, ఈ హెలికాప్టర్ లుక్స్ ఎలా అనిపించినాయి అమ్మా గేమ్ చేంజర్లో? బాగుందండి. మరి రామ్ చరణ్ గారు కట్అవుట్ ఏంటండి 256 ఫీట్ కట్టారు, ఇంతంత అభిమానులా మేబీ? అంతే కదండి, మరి మెగా ఫ్యామిలీ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. అందుకని పవన్ కళ్యాణ్ కొడుకు కదా. డిప్యూటీ సీఎం మరి పవన్ కళ్యాణ్ బాబాయ్ మరి ఇద్దరు కలుస్తున్నారు, ఒక ఈవెంట్ లో కలుస్తున్నారు అంటున్నారు గేమ్ చేంజర్ కి. వెయిట్ చేస్తున్నాం మేము కూడా చూడడానికి. చాలా అభిమానులు చాలా ఇబ్బందులు ఉన్నారు అందరూ. పవర్ స్టార్ అంటే చాలా ఇష్టం. మరి రామ్ చరణ్ గారు చాలా రోజుల తర్వాత, చాలా గ్యాప్ తర్వాత చూస్తున్నాం కదా సింగిల్ ఫ్రేమ్ లో, హ్యాపీనా? హ్యాపీ అండి. రామ్ చరణ్ ఇంకా ఇవన్నీ చాలా ఉన్నాయి రెడ్డి మరి అప్పుడులో సిమోలు ఎగిరినాయి మరి కదా, ఏదైనా సరే సింహారెడ్డి. మరి ఈసారి ఎలా ఉండబోతుంది డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ? ఈసారి ఈ సంవత్సరం కొత్త సంవత్సరం వచ్చేస్తుంది మరి సినిమా. ఎప్పటికైనా ఆయనే గెలుస్తాడు. తండ్రి తనడు, తండ్రి తర్వాత తండ్రి ఈయనే, తండ్రి పాలకు వచ్చేసింది. బాలయ్య బాబు గారి సినిమాలు చూస్తుంటే పెద్ద ఎన్టీఆర్ గుర్తొస్తారా? మరి రారేంటి, అసలు నేను ఇప్పుడు చూసేదే పెద్ద ఎన్టీఆర్ సినిమాలే చూస్తాను. రాత్రిపూట వేస్తారు కదా 7ంటికి, అది చూస్తాను. బాలయ్య బాబులో చూసుకుంటున్నావా మనం ఎన్టీఆర్? చూస్తాను. అందరూ అంటూ ఉంటారు బాలయ్య గారు డైలాగ్ చెప్తున్నా కానీ బాలయ్య గారిలో అప్పుడప్పుడు ఎన్టీఆర్ కనబడతారు అనుకుంటాం. అవును, అలాగే కనబడతారు కాబట్టి బాలయ్య చూస్తాను, ఎన్టీఆర్ పాత సినిమాలు చూస్తాను. మరేంటి బాలయ్య బాబు గారు ఈసారి ఫ్యామిలీ పరంగా, కామెడీ పరంగా స్టోరీ ఉండాలనుకుంటున్నారు, మాస్ ఉండాలనుకుంటున్నారు ఈసారి? మా చెందుకులే నాన్న, మాలాంటి వాళ్ళకి కొంచెం ఫ్యామిలీ ఉంటే కొద్ది మనశ్శాంతి ఉంటుంది. ఈ ఫైటింగ్లు చూసి గుండెలు గాబరా వచ్చేసినాయి బాబు. బాలయ్య బాబు గారు ఫైటింగ్ చేస్తే గాబరాలు వచ్చేస్తాయా? గాబరా వచ్చేస్తాయి, వాళ్ళు ఎర్ర చేసుకొని అఖండాలు వచ్చారు చూసారా? అఖండాలో అలాంటిది కాకుండా కొద్ది ఫ్యామిలీ పరంగా వస్తే చూడాలనిపించింది. ఇప్పక డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ వచ్చేస్తుంది, ఈ సంక్రాంతికి ఏ మూవీ చూస్తారు? ఎలా ఉంది? గేమ్ చేంజర్. ఆల్వేస్ రామ్ చరణ్. ఓకే ఫైన్. రామ్ చరణ్ గారు ఎలా అనిపిస్తుంది ఈసారి? ఎంటర్టైన్మెంట్ ఉంది బాగా, మంచి మాస్. గేమ్ చేంజర్ ట్రైలర్ వస్తుంది, ట్రైలర్ ఎలా అనిపించింది? సూపర్ అన్న, ఎక్సలెంట్. అవునా? ఎక్సలెంట్. ట్రైలర్లో లుక్స్ ఎలా అనిపించింది? 4 లుక్స్ అయితే కనబడుతున్నాయి అంటున్నారు అందరూ, ఏంటి లుక్స్ పరంగా చూస్తే ఏం అర్థమవుతుంది మూవీలో? అంతకుముందు అపరిచితుడు వచ్చింది కదా, అలా అనిపించింది ఇది కూడా నాకు. అపరిచితుడు, రామ్, రోమియో, మంచి నటుడు, మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉంది. ఈసారి నేషనల్ అవార్డు మాత్రం కన్ఫర్మ్. అపరిచితుల్లో మనం 3 రోల్స్ చూసాం, 3 రకాల క్యారెక్టర్లు చూసాం. రామ్ చరణ్ గారు 4-5 కనబడుతుంది ఏంటి ట్రైలర్లోనే? మామూలు ఓరమాస్ అన్న, చెప్పవసరం ఇంకా, ఆయన గురించి తెలిసిందే కదా. ఓకే, మరి ఈసారి రామ్ చరణ్ గారు స్టోరీ పరంగా చూసుకున్నట్లయితే శంకర్ గారి డైరెక్షన్, మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది? శంకర్ గారి కంబ్యాక్ ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? పక్కా అన్న, పక్కాగా కొడతారు బ్లాక్ బస్టర్. డైరెక్టర్ గారి మీద కొన్ని అప్ అండ్ డౌన్ ఫ్లాప్స్ ఉన్నాయి కదా, అవన్నీ నెగిటివ్ అన్న, ఈసారి పాజిటివ్ చేసి చూపిస్తారు అందరూ. అవునన్న. అంటే రాజమౌళి ఎవరు మూవీ తీసినా నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అయ్యింది అన్నట్టుగా ఒక సెంటిమెంట్ ఉంది ఇండస్ట్రీకి. సో RRR తీశారు కదా, మరి నెక్స్ట్ మూవీ గేమ్ చేంజర్. ఆచార్య వచ్చిందిగా, ఆచార్య వచ్చినా కూడా ఇద్దరు కాంబినేషన్ కదా, సింగిల్ గా రావాలి కదా, సింగిల్ గా ఫ్రేమ్ లో అనేది ఉంటది కదా బేసిక్. రివెంజ్ చేస్తాడన్న మొత్తం, మొత్తం తిరగరాసేస్తాడన్న. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ సింగిల్ ఫ్రేమ్ లో సింగిల్ గా వచ్చారు రామ్ చరణ్ గారు. ఎంజాయ్ అంటారు ఈసారి గేమ్ చేంజర్ తో? పక్కా అన్న, పక్కా.
256 కట్అవుట్ వన్ ఆఫ్ ది ఇండియాలోని బిగ్గెస్ట్ కట్అవుట్ ఎలా అనిపిస్తుంది మీకు? మన విజయవాడలో పెట్టారు కదా, ఒక ఫ్యాన్స్ అందరూ కలిసి కట్అవుట్ కట్టడం ఎలా అనిపిస్తుంది? ఎక్సలెంట్ అన్న, సూపర్ సూపర్. సార్ మన అన్నారు కదా రంగస్థలానికి నేషనల్ లెవెల్ రావాల్సింది మిస్ అయింది, జస్ట్ మిస్ లో అన్న. ఈసారి అయితే పక్కా వస్తుంది. గేమ్ చేంజర్ కి బ్రేక్ చేసిద్దా? చెప్పాడు కానీ ఇంటర్వెల్ సీన్ రాజమౌళి చెప్పాడు కానీ ఇంటర్వెల్ సీన్ ఒక ఎక్సలెంట్ గా ఉంటుందని. సూపర్ అన్న. అలాగే ట్రైలర్ ఎలా అనిపించింది? హెలికాప్టర్ సీన్స్ ఎలా అనిపించినాయి? అమ్మో ఓరమాస్, ఎక్సలెంట్, బ్యూటీ. వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్. హాయ్ బ్రో, మీ పేరేంటి? షాకిర్ అలీ. ఓకే ఫైన్. ఇప్పుడు ప్రెసెంట్ అండ్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ వచ్చేస్తుంది. ఇటు పక్క బాలయ్య బాబు గారు బాలకృష్ణ గారు మూవీ డాకు మహారాజ్ మూవీ వచ్చేస్తుంది. ఏ మూవీ చూస్తారు ఈసారి? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ రెడీగా ఉన్నారా మూవీ చూడడానికి? మరి గేమ్ చేంజర్ ట్రైలర్ చూసావా? సో ఎలా అనిపిస్తుంది? నీ హోప్ ఎలా అనిపిస్తుంది? ఎక్స్పెక్టేషన్ ఏ రేంజ్ లో ఉంది మూవీ? కొంచెం థ్రిల్లింగ్ గా ఉండిద్ది అనిపిస్తుంది. అవునా? అంటే రామ్ చరణ్ గారు లుక్స్ కూడా చాలా డిఫరెంట్స్ గా కనబడుతున్నారు. పోలీస్ అండ్ ఒక ఆఫీసర్ లుక్స్ లో కనబడుతున్నారు. డబుల్ రోల్ ఉన్నాయి అంటున్నారు. సో ఈసారి స్టోరీ బాగుండిద్ది అంటారా నీ ఒపీనియన్? నేను కొంచెం థ్రిల్లింగ్ గా బాగుండిద్దేమో అనుకుంటున్నా. అవునా? వై రామ్ చరణ్ గారు లైకింగ్ ఎందుకు? వై ఎగ్జైట్మెంట్? అంటే తను ఇష్టం. అంటే ఏ పరంగా ఎలా ఇష్టపడ్డారు? లైక్ మూవీస్ లో పరంగా ఇష్టమా, బయట అవుట్ఫిట్ పరంగా, బిహేవియర్ పరంగా ఇష్టమా? బిహేవియర్ పరంగా. అవుట్ సైడ్. మరి రామ్ చరణ్ గారు తీసిన మూవీస్ లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అనేది ఉంటుంది కదా, ఆ ఫేవరెట్ మూవీ ఏంటి మీకు? నాకా మగధీర. మగధీరలో ఫేవరెట్ మూవీయా? మరి ఈసారి ఈ గేమ్ చేంజర్ నిజంగా గేమ్ చేంజర్ ఉండిద్దా ఇండస్ట్రీకి? అవ్వచ్చు. ఓకే ఫైన్. మరి రామ్ చరణ్ గారు కట్అవుట్ చూసారా? 256 ఫీట్ కట్అవుట్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్. లైవ్ లో చూసావా, రీల్స్ లో చూసావా? రీల్స్ లో. సో ఒక ఫ్యాన్స్ అందరూ కలిసి రామ్ చరణ్ గారు కట్అవుట్ ఇంత ఒక హీరోకి ఇంత పెద్ద కట్అవుట్ కట్టడం ఫస్ట్ టైం చూడడం, ఎప్పుడైనా చూసారా? ఫస్ట్ టైం. సో బిగ్గెస్ట్ కట్అవుట్ కదా చూసారు, ఇండియాలో బిగ్గెస్ట్. పుష్ప 2, దేవరా ఇవన్నీ వచ్చినాయి. సో అన్నిటిని బీట్ చేసిద్దా? ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ తో? మోస్ట్లీ, కాకపోతే పుష్పని బీట్ చేస్తుంది డౌటే. మోస్ట్లీ అన్ని మూవీస్ మీద అయితే బీటింగ్ రెడీగా ఉంది. పుష్ప 2 మీద చూడాలంటారు. అవును. ఓకే, కమింగ్ టు రామ్ చరణ్ గారిలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? తను అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఓకే రామ్ చరణ్ ఆ బిహేవియర్ నచ్చింది. ఓకే. మరి ఈసారి గేమ్ చేంజర్లో మాస్ చూడాలా, ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటున్నారా? స్టోరీ మాస్. ఒక మాటలో రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్పాలంటే ఏం చెప్తావు? అంటే ఒక మంచి వ్యక్తి. అంటే రామ్ చరణ్ గారికి ఒక నేషనల్ అవార్డు అనేది ఇస్తారు అని సుకుమార్ సార్ అన్నారు కదా, వచ్చేసేదే అన్నారు అన్న. అంటే రంగస్థలానికి నేషనల్ అవార్డు రావాలన్నారు. కమింగ్ టు ఈసారి ఈ మూవీ ద్వారా ఈ మూవీ మీద ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా నేషనల్ అవార్డు? తెలీదు, చూడాలంటారు. మూవీ వస్తే కానీ అప్పుడు తెలిసింది. సో సంక్రాంతికి రెడీగా ఉన్నారా వెళ్ళడానికి? డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ వస్తుంది. ఈసారి ఏ మూవీ చూస్తారు? గేమ్ చేంజర్ చూస్తాను. ఫ్యాన్స్ 256 ఫీట్ కట్అవుట్ మరి గేమ్ చేంజర్ కి లాంచ్ చేశారు, బిగ్గెస్ట్ కట్అవుట్ ఇన్ ఇండియాలో. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. చూసాను, కట్అవుట్ చూసాను. సినిమా కూడా చాలా బాగుంటుంది. నాకు కొత్తగా అనిపిస్తుంది కాన్సెప్ట్ కూడా. దసరా ఉత్సవాలు చేస్తున్నట్టు సంబరాలు చేస్తున్నారు, జాతరలా చేస్తున్నారు కట్అవుట్కి లాంచ్కి. మరి ట్రైలర్ వచ్చింది, ట్రైలర్ ఎలా అనిపించింది? లుక్స్ ఎలా అనిపించింది? ట్రైలర్ బాగుందని చూసాను. అంటే లుక్స్, హెలికాప్టర్ సీన్స్ కానీ ఆయన లుక్స్ కొత్తగా కనపడ్డాయా ఏమైనా? కనపడ్డాయి అన్న, ఓవర్ లుక్స్ కదా, చాలా బాగుంది. చూసాను, కొత్తగా ఉంది కాన్సెప్ట్. ఈసారి అంటే గేమ్ చేంజర్లో 2 రోల్స్ ఉంటాయి అంటున్నారు. రామ్ చరణ్ గారు 2 ఉంటారు అంటున్నారు. సో ఇద్దరు మరి రామ్ చరణ్ గారు లుక్స్ మరి ఈసారి ఇచ్చబడేస్తారంటారా గేమ్ చేంజర్? వస్తుంది అన్న యాక్టింగ్ తెలుసు కదా, రామ్ చరణ్ అన్న బాగా చేస్తారు యాక్టింగ్. సినిమా కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, కమింగ్ టు శంకర్ గారు, డైరెక్టర్ శంకర్ గారు ఉన్నారు. మరి శంకర్ గారికి కొన్ని ఫ్లాప్స్ చూసాం మన మూవీస్లో పరంగా చూస్తే. మరి శంకర్ గారు ఆఫ్టర్ లాంగ్ లైక్ రామ్ చరణ్ గారు కంబైన్ ప్రాజెక్ట్, వీళ్ళిద్దరు కాంబినేషన్ మరి కంబ్యాక్ ఇస్తారంటారా డైరెక్టర్ గారు శంకర్ గారు? ఇస్తారన్న, కన్ఫర్మ్గా ఇస్తారు. ఎందుకంటే శంకర్ అన్న స్టోరీలు బాగుంటాయి. స్టోరీస్ బట్టి చూస్తే కొన్ని ఫ్లాప్లు వచ్చినాయి కానీ ఇది కంబ్యాక్ బాగుంటుంది. అవునా? చాలా బాగుంది. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఈవెంట్కి రామ్ చరణ్ గారు కంబైన్ ఈవెంట్కి వచ్చేస్తున్నారు. వీళ్ళిద్దరు కలిస్తే మరి గేమ్ చేంజర్ ఏ ఊపులో ఉండబోతున్నారు? సో మాస్ అన్న, చాలా మాస్ ఉంటుంది. బాబాయ్ వచ్చేస్తున్నాడు, బాబాయ్కి వీళ్ళిద్దరికి కంబైన్ సూపర్ ఉంటుంది. చాలా బాగుంటుంది అన్న, ఎంజాయ్ చేద్దాం ఎంటర్టైన్మెంట్. ఈసారి అయితే గేమ్ చేంజర్ అయితే రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి, పుష్ప 2 కానీ దేవరా కానీ, ఈ అన్నింటిని బీట్ చేసిద్దా? అంటే చేస్తుందన్న, సినిమా అయితే చాలా బాగుంటుంది, చూద్దాం, అందరూ చూడాలి. రామ్ చరణ్ గారు మీకు ఎక్కువ లైకింగ్ ఏంటి? నాకన్నా యాక్టింగ్, ఆయన ఐస్. రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి? ఫేవరెట్ ఉంటే మగధీర. మరి ఈసారి గేమ్ చేంజర్తో పాన్ ఇండియా లెవెల్కి గేమ్ చేంజర్ వచ్చింది అంటారా? వస్తుంది. మీ రాష్ట్రాలకి షేక్ ఇస్తాడా? వస్తుంది అన్న, వస్తుంది. మేము పవన్ కళ్యాణ్ మూవీ చేస్తాం, రామ్ పుష్పరాజ్ అంతే అంటావా? మరి ఏంటి మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ గారు వచ్చేస్తున్నారు కదా, మరి ఈసారి రామ్ చరణ్ గారు మూవీ ఏ రేంజ్లో ఉండబోతుంది? సూపర్ హిట్. ఎందుకంత నమ్మకం ఏంటి? ఫ్యాన్స్ అన్న మేము. మరి ఏంటి 256 అడుగులు కట్అవుట్ కట్టారు కదా, అంత అభిమానం ఏంటి రామ్ చరణ్ అంటే? రామ్ చరణ్ ఫ్యాన్స్ అన్న మేము. ఇంత అభిమానులు కూడా ఉంటారా? మరి ఉంటారా? ఎందుకు ఉంటారా? ఓకే. మరి ఈసారి చాలా పెద్ద మూవీస్ వచ్చినాయి కదా, ఈ మూవీ అన్ని రికార్డ్ క్రాస్ చేసిద్దా నమ్మకం ఉందా గేమ్ చేంజర్తో? ఉందా? ఓకే. రామ్ చరణ్ గారిలో మీకు ఎక్కువ ఏమి ఇష్టం? ఏమి ఇష్టం అంటే ఆయన ఫస్ట్ సినిమా చిరుత. అప్పుడు ఆ రోజుల్లో
మరి దానిలో డాన్స్ యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఏం చెప్తాను, ఫ్యాన్స్ అని చెప్తాను. డ్యాన్స్ బాగా చేస్తారు. ఇక్కడ ఒకటి ఆరెంజ్ ఉంది కదా, ఆరెంజ్, చిట్టి నగరం చేసేలే, ఆ తర్వాత చిరుత తర్వాత ఇంకో సినిమా ఉంది, ఇంకోటి ఉందన్న చిరుత తర్వాత త్రిబులర్, ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఆ తర్వాత మగధీర, ఇంకోటి డైలాగ్ చెప్పొచ్చుగా. మగధీర డైలాగ్ ఒక్కొక్కరు కాదు, ఒక్కొక్కరు షేర్ ఖాన్ సింగిల్ రా అంటాడు. 100 మంది రా, 100 మంది వచ్చినా చెప్తాడు ఆ డైలాగ్. ఓకే. అందులో ఈ సినిమా గేమ్ చేంజర్. మరి ఎలా కనబడ్డారు? లుక్ ఎలా కనబడింది? మాస్ కనబడిందా? చూసావు లుక్స్? చూసా. సింగిల్గా ఈ పేరేంటి శ్రీహరి గారు ఉంటారు. షేర్ ఖాన్ అంటే ఒక్కొక్కరు గారు 100 మంది రాండి అంటారు. సీన్ బాగుందా? ఆ సీన్ బాగుందన్న. అందులో కాజల్ గారు ఉంటారు మేడం. సూపర్. మరి ఏంటి బాబాయ్, మరి ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ హెలికాప్టర్లో లుకింగ్ ఎలా అనిపించింది? సూపర్ ఉందన్న. అవునా? కటౌట్ ఎలా అనిపించింది? లాంచ్ ఫ్యాన్స్ హెలికాప్టర్లో కటౌట్ సూపర్ ఉంది. వెయిటింగ్ సినిమా కోసం. ఈసారి ఏ మూవీ చూస్తారు? రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ ఈసారి ఏ రేంజ్ లో ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది, మీ ఎక్స్పెక్టేషన్స్? బాహుబలి 2 కన్నా వెళ్ళిపోతుంది, 1 కన్నా 2 కన్నా. బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసిద్దా? దానికన్నా చేస్తుంది. అంత హోప్ పెట్టేసుకున్నారు అయితే ఈసారి గేమ్ చేంజర్ మీద బాగా? 100%. మరి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ సింగిల్గా చూస్తున్నాం మనం రామ్ చరణ్ గారి. మరి వెయిటింగ్ ఈ మూవీ కోసం గేమ్ చేంజర్. ఓకే. రామ్ చరణ్ గారు 256 feet కట్అవుట్ కట్టారు కదమ్మా, ఏంటమ్మా ఇంత అభిమానం? ఫ్యాన్స్ అందరూ కలిసి అంతంత లాంచ్లో ఓపెన్ చేసేసారు. అంటే తన యాక్టింగ్ బాగుంటుంది, బట్ అన్ని హీరోల కన్నా కొంచెం ఎక్స్ట్రా అనేది ఉండదు తనకి, అది బెటర్. ఓకే. బిహేవియర్ కానీ యాటిట్యూడ్ కానీ అందరు హీరోలా షో కాకుండా మంచిగా ఉంటారని మీరు అంటున్నారు? రియల్గా ఉంటాడు తను. ఓకే. బిహేవియర్ పరంగా చాలా ఇష్టంగా చూస్తారంటారు? చూస్తాడు. ఓకే. తనకి ఫీలింగ్ కూడా ఉండదు, నేను చిరంజీవి కొడుకుని, నేను ఇలాగా, నేను ఇది అన్న ఫీలింగ్ కూడా ఉండదు. అదేవిధంగా సోమాలు వేయడం కానీ, సనాతన ధర్మం మీద ఉండడం కానీ, పద్ధతిగా ఉండడం కానీ చూస్తూనే ఉంటాం కదా. చాలా పద్ధతి ఉంటారు. ఏ హీరో అయినా ఇలా ఉన్నారమ్మా రామ్ చరణ్ క్యారెక్టర్ లాగా? హీరో అంటే ఇంతవరకు నేను చూడలేదండి. కమింగ్ టు రామ్ చరణ్ గారు ఉన్నారు కదా, ఈసారి గేమ్ చేంజర్లో మాస్ చూడాలనుకుంటున్నారు, ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటున్నారు? మాస్ చూడాలి. మాస్. నాయక్ టైప్లో. ఓకే. మీ ఫేవరెట్ మూవీ? నాయక్లో బాగా ఫైట్ సీన్స్ నచ్చేసినాయి. చాలా బాగుంటది. 2 roles అనుకుంటా మూవీలో. అవును. అంటే ఫేస్ ఇమాజిన్, అల్లు అర్జున్ గారు ఫేస్ ఇమాజినేషన్ అయ్యింది కదా. అది ఇది కదా, ఎవరు సో ఆ మూవీ ఎలా అనిపించింది? అది బెటర్, కానీ దాంట్లో 2 roles చూసాం కదా రామ్ చరణ్ ని. మరి ఈ మూవీలో గేమ్ చేంజర్ లో బాగుంటది. ఓకే. సో ఎవరిలో 2 roles చూసాం, మరి ఈ గేమ్ చేంజర్ లో 2 numbers ఉంటారు అంటున్నారు రామ్ చరణ్ గారు. సో ఈ మూవీ ఎక్స్పెక్టేషన్? అందుకని నాయక్ సూపర్ ఉంటది. సో వెయిటింగ్ గా ఈసారి ఈ సంక్రాంతికి రెడీగా ఉన్నారా? వెంకటేష్ మూవీ కన్నా దాటి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. వెంకటేష్ గారు మరి రామ్ చరణ్ కూడా రిలీజ్ అవుతుంది కదా, తను ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తాడు, దానికన్నా బాగుండాలని పోటీగా రామ్ చరణ్ గారిది ఉండాలని మీ ఒపీనియన్? అవును. వన్ మోర్ అబౌట్ రామ్ చరణ్ అంటే ఏం చెప్తారు? ఏం చెప్తాము, నైస్ యాక్టర్, డాన్సర్ అంటే రెండు అసలు మాట్లాడట్లేదు. డాన్సింగ్ గురించి అయినా యాక్టింగ్ గురించి అయినా మాట్లాడట్లేదు. ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. లుక్స్ ఎలా అనిపించినాయి? చాలా బాగుంది. అవునా? హెలికాప్టర్ సీన్ చూసారు కదమ్మా, హెలికాప్టర్ సీన్. ఎందుకంటే తను రాముడు సీన్ RRలో చూసాం కదా, ఆ బిట్ లాగా అనిపిస్తుంది. ఆ సీన్ బాగుంది కాబట్టి ఇది కూడా బాగుంటది అని అనుకుంటున్నాను. నీ పేరేంటమ్మా? కావ్య అండి. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ, ఇటుపక్క డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ వస్తుంది, ఈసారి ఏ మూవీ చూస్తారు? బాలయ్య బాబు. ఎందుకు బాలయ్య బాబు లైకింగ్? ఆయనకున్న క్రేజ్ వేరు అన్నమాట. బాలయ్య బాబు గారు డైలాగ్ డెలివరీ చెప్పడం కానీ, డైలాగ్స్ చెప్తుంటే ఎలా అనిపిస్తుంది? థియేటర్లో మనం చూస్తాం కదా. అసలు ఆయన డైలాగ్ చెప్తే మనం చెప్పేదే ఉందండి, అసలు అంతే కదా, రచ్చే. ఓకే. బాలయ్య గారు డాకు మహారాజ్ మూవీ ఈసారి ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎలాంటి హిట్స్ ఇస్తుంది అంటారు? మాక్సిమం 2025లో హిట్ మూవీ అయింది, సూపర్ హిట్ మూవీ అవ్వచ్చు. అయిద్దా? యా, పక్కా. బాలయ్య గారు తీసిన మూవీస్లో మీకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఉంటుంది కదా, ఆ ఫేవరెట్ మూవీ ఏంటి? అఖండ. పేరు గుర్తురాలేదా? అన్ని మూవీస్ తీసాక ఏది అని అడిగితే ఎట్లా చెప్పాలి? మాక్సిమం వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి? అఖండ. అఖండ థియేటర్ పగలగొట్టేశారు అప్పుల్లో ఆయన మాటల డైలాగులతో, థియేటర్లు యూఎస్లో కూడా బ్రేక్ ఇచ్చేసినాయి. మరి ఈసారి డాకు మహారాజ్ మూవీ ద్వారా ఏమైనా ఎక్స్పెక్టేషన్స్, ఏమైనా న్యూ సెన్స్ కానీ, కొత్తగా ఏమైనా సెన్సేషన్ కానీ? అంతకు మించి అయింది అనుకుంటున్నా. ఇక్కడున్న యూత్ ఇంకొంచెం అప్పటి మీద కంపేర్ చేస్తే ఇంకొంచెం ఉంది కదా, సో అయింది. ఓకే. బాలయ్య బాబు గారు ఉన్నారు కదా, బాలయ్య బాబులో ఎక్కువగా మీకు లైకింగ్ అనేది ఉంటుంది కదా, ఏం లైకింగ్? ఆయన యొక్క స్టైల్ కానీ, ఆయన డైలాగే, అసలు ఆ డైలాగ్, ఆయన యొక్క ఎంట్రీస్. ఓకే.
ఓకే, కమింగ్ టు బాలయ్య బాబు ఉన్నారు కదా, కమింగ్ టు బాలయ్య బాబు ఈసారి అయితే మూవీ ద్వారా అందరికి కాంపిటీషన్ ఇస్తారంటారు ఈసారికి ఈ మూవీస్ ద్వారా? పుష్ప 2 కానీ కాంపిటీషన్ అంటే నా ఎక్స్పెక్టేషన్స్ బట్టి బాలయ్య బాబుకి నో కాంపిటీషన్స్, ఆయనే హైలో ఉంటారు. 4 జనరేషన్ కవర్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు కదా బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. ఓకే ఫైన్. హాయ్ బ్రో, నేనేమేంటి? ప్రణవ్. ఓకే ఫైన్. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ, ఇటు పక్క డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ వస్తుంది కదా, ఈసారి ఏ మూవీ చూస్తారు? గేమ్ చేంజర్. ఎలా అనిపిస్తుంది బ్రో రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ ఈసారి ఏ రేంజ్లో ఉండబోతుంది అంటే నీ ఒపీనియన్ ఏం చెప్తారు? లాస్ట్ టైం ఆర్ఆర్ఆర్తో బాగానే చేశారు, సో ఈసారి కూడా మంచి స్టోరీ ఉంటుంది. ట్రైలర్ చూశాను, బాగానే అనిపించింది. సో కంపల్సరీ మూవీ అంటూ చూస్తాను. ఓకే, కమింగ్ టు రామ్ చరణ్ గారు, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్, ఇండియాలోని బిగ్గెస్ట్ కట్అవుట్ 256 feet మన విజయవాడలో కట్టారు. ఎలా అనిపిస్తుంది ఒక ఫ్యాన్స్ అందరూ కలిసి ఒక కట్అవుట్ ఇలా కట్టడం ఎలా అనిపిస్తుంది? యా, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. గ్రేట్. చూసారా ఇలా హీరోకి సర్ప్రైజ్డ్గా? లేదు, చూడలేదు. కమింగ్ టు రామ్ చరణ్ గారిలో మీకు ఎక్కువ ఏమి ఇష్టం, ఏం లైకింగ్? యాక్చువల్లీ రామ్ చరణ్ బాడీ బాగుంటుంది అండ్ యాక్టింగ్ యాజ్ వెల్. ఆర్ఆర్ఆర్లో చాలా బాగా చేశారు. సో గేమ్ చేంజర్లో కూడా ఆబ్వియస్లీ ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్. పొలిటికల్ లుక్స్ ఉంటాయి అండ్ డబుల్ రోల్ ఉండిద్ది రామ్ చరణ్ గారు ఈ గేమ్ చేంజర్ మూవీలో అంటున్నారు. సో స్టోరీ ఎలా అయితే మాస్ ఉండాలనుకుంటున్నారా, పొలిటికల్ పక్కా మాస్ ఉండాలనుకుంటున్నారా, ఎంటర్టైన్మెంట్ ఉండాలి? ఎంటర్టైన్మెంట్ చాలు, మాస్ పొలిటికల్ ఏముంది, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. హాయ్, నీ పేరేంటి? నా పేరు శ్రీహర్ష. ఓకే, రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ వస్తుంది, ఇటు పక్క డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ వస్తుంది. ఈసారి ఏ మూవీ చూస్తారు ఈ సంక్రాంతి? రెండు చూస్తాను. ఎక్కువ లైకింగ్ ఎవరు? రామ్ చరణ్ గేమ్ చేంజర్. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ ఈసారి ఎలాంటి రేంజ్లో ఉండిద్ది, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నీకు? ఒక హై రేంజ్లో మంచి మూవీ, యాక్షన్, కామెడీ అవన్నీ సమానంగా ఉండి ఒక బెస్ట్ లైవ్ యాక్షన్ లాగా ఉండాలనుకుంటున్నాను. ఓ మై గాడ్, ఇంత అభిమానం ఏంటి రామ్ చరణ్ అంటే నీకు? ఎంత ఎక్సైట్మెంట్ ఏంటి? ఎందుకంటే మా ఫేవరెట్ హీరో రామ్ చరణ్ గారు. ఓకే, రామ్ చరణ్ గారు ట్రైలర్ చూసారా, ఎలా అనిపించింది? ఇంకా చూడలేదు, చూస్తాను. ఓకే, రామ్ చరణ్ గారు హెలికాప్టర్ నుంచి వస్తున్నారు కదా, లుక్స్ ఎలా అనిపించింది? న్యూగా ఉన్నాయా ప్రీవియస్ మూవీస్లో కన్నా ఈ మూవీ ఎలా ఎక్స్పెక్టేషన్? ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీ ఎక్కువగా హై బాగుండేలాగా చూడాలి. అవునా, అని ఎక్స్పెక్టేషన్స్ ఉందా నీకు? ఉన్నాయి. ఓకే, రామ్ చరణ్ గారికి బేసిక్గా నేషనల్ అవార్డు రంగస్థలానికి వచ్చేది అన్నారు మొన్న సుకుమార్ సార్. సుకుమార్ సార్ అన్నారు, మరి ఈ మూవీ నేను చూశాను, గేమ్ చేంజర్ మూవీ చాలా బాగుంది అన్నారు. మరి ఈ మూవీ ద్వారా ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ నేషనల్ అవార్డ్? ఆస్కర్ అవార్డు రావచ్చు. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే హై రేంజ్లో ఉంటాయి. రామ్ చరణ్ గారు కట్అవుట్ చూసావా? 256 కట్అవుట్, ఇండియాలోనే బిగ్గెస్ట్ కట్అవుట్ అని విజయవాడలో పెట్టారు. రీల్స్లో చూసావా, లైవ్లో చూసావా? రీల్స్లో చూసావా? ఓకే ఫైన్. ఎలా అనిపిస్తుంది ఒక ఫ్యాన్స్ అందరు కలిసి రామ్ చరణ్ గారికి ఇంత పెద్ద కట్అవుట్ కట్టడం? ఏ హీరోకైనా చూసావా? చూసాను. ఏ హీరోకి? రామ్ చరణ్ చూసావా, వేరే హీరో చూసావా? రామ్ చరణ్ చూసాను, ప్లస్ వేరే హీరోస్ కూడా. ఎలా అనిపిస్తుంది రామ్ చరణ్ గారికి ఇంత పెద్ద కట్అవుట్ కట్టారు కదా ఫ్యాన్స్? చాలా సూపర్గా ఉంది. ఎక్సైట్మెంట్, ఫుల్ జాయ్. మరి ఈ సంక్రాంతికి రెడీగా ఉన్నావా గేమ్ చేంజర్ మూవీ చూడడానికి? సంక్రాంతికి సూపర్ రెడీ. వెయిటింగ్ గేమ్ చేంజర్ మూవీ కోసం. వెయిటింగ్. రామ్ చరణ్ గారి ఫేవరెట్ మూవీ ఏంటి నీకు? ఇప్పుడు దాకా త్రిబులర్. ఓకే, తర్వాత రంగస్థలం. రేపు రాబోయే రోజుల్లో గేమ్ చేంజర్ కూడా అవ్వచ్చేమో ఫేవరెట్ మూవీ. గేమ్ చేంజర్ బాగుంటే అవ్వచ్చు, లేదంటే థర్డ్ ప్లేస్ లో పెట్టాలి. నువ్వు పెట్టేస్తావు థర్డ్ ప్లేస్ లో? ఓకే, సో లేదంటే ఫస్ట్ లో మూవీ చూసిన తర్వాత చెప్తావు. నీకేంటి లైకింగ్ రామ్ చరణ్ లో? ఎక్కువ లైకింగ్ ఏంటి నీకు? ఎక్కువగా యాక్షన్, ఇంకా కామెడీ. థ్యాంక్ యూ సో మచ్. ప్రియా. ఓకే ఫైన్. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ, ఇటు పక్క డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ వస్తుంది. ఈసారి ఏ మూవీ చూస్తారు? రెండు చూస్తా. ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ రామ్ చరణ్స్ మూవీ. ఓకే, రామ్ చరణ్ గారు ఈసారి గేమ్ చేంజర్ మూవీలో ఎలా కనపడుతున్నారు? లుక్స్ ఎలా అనిపించినాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ నాకు పోలీస్ కట్అవుట్ లుక్స్లో ఐ లవ్ హిమ్ టు సీ దట్ వే. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ ఛానల్ తర్వాత హీస్ కమింగ్ ఆన్ టు ద స్క్రీన్ ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్. సో ఐఎమ్ ఎక్సైటెడ్. ఓకే, సో లుక్స్ అయితే ట్రైలర్లో చూసారు కదా, లుక్స్ అయితే నచ్చిందే బాగా? లుక్స్ కనపడ్డారు కదా, కొత్తగా కనపడ్డారా? యా, హీస్ సో ఫ్యాబ్యులస్ నౌ. త్రిబులర్ తర్వాత ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ కమింగ్ కదా, సింగిల్లో చూడాలనుకున్నారు. ఆచార్య వచ్చిన చిరంజీవి గారు ఉన్నారు. సో త్రిబులర్ తర్వాత సింగిల్గా రావాలని ఫ్యాన్స్ చాలా వెయిట్ చేశారు. ఈ మూవీతో చాలా ఎంజాయ్ చేయొచ్చు అంటారు ఈసారి సంక్రాంతికి అందరూ? ఆబ్వియస్లీ. యా. ఓకే, రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అనేది ఉంటుంది కదా బేసికల్లీ అందరికీ. మీకంటూ ఒక ఫేవరెట్ మూవీ ఏంటి రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో? నాకు మగధీర చాలా ఇష్టం. ద యాక్టింగ్, ద స్టోరీ, ఎవ్రీథింగ్ ఈస్ సో పర్ఫెక్ట్ టు ద లైన్. కమింగ్ టు రామ్ చరణ్ గారు కట్అవుట్ 256 feet కట్అవుట్ మన విజయవాడలో పెట్టారు. ఇండియాలోని బిగ్గెస్ట్ కట్అవుట్ అంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఒక ఫ్యాన్స్ అందరూ కలిసి లాంచ్ చేశారు హెలికాప్టర్తో, అది కూడా. సో ఒక హీరోకి ఫ్యాన్స్ అందరూ కలిసి ఇలాగా సర్ప్రైజ్ అవ్వడం ఎలా అనిపించింది? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ చెప్పాలంటే. ఇట్స్ ఆల్సో
టిఎఫ్ఐ బాధితులు అంటారు చూడు, అలాంటి ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అలా మూవీ కోసం ప్రమోషన్ అనుకోండి, ఇష్టం అనుకోండి, దే డిడ్ ఆల్ విత్ దేర్ ఓన్ హార్ట్. సో ఒక మెమరబుల్గా లైఫ్ టైం సెటిల్ అయిపోయినట్టుగా ఉండిద్ది అంటారా ఈ కట్అవుట్? అవును. సో రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి, లైక్ పుష్ప 2, దేవరా, అన్నిటికీ వచ్చినాయి కదా. అన్నిటికీ రికార్డ్ ఏమైనా బ్రేక్ చేస్తారని నమ్మకం ఉందా రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీతో? శంకర్ గారు డైరెక్షన్ కాబట్టి. యా, శంకర్ డైరెక్షన్ కాబట్టి సార్ది ఆబ్వియస్లీ ఐ థింక్ దే విల్ గో హై. రామ్ చరణ్ గారు ఈసారి మాస్ చూడాలనుకుంటున్నారు, ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటున్నారు ఈ గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ గారిని? పోలీస్ కట్అవుట్ కాబట్టి ఐ ప్రిఫర్ మాస్, ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఓకే ఫైన్. వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్. హీ లుక్స్ హాట్ అండ్ ఫ్యాబ్యులస్. ఓకే హాయ్, మీ పేరేంటి? నా పేరు మనస్వి అండి. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ, ఇటు పక్క డాకు మహారాజ్ బాలయ్యబాబు మూవీ వచ్చేస్తుంది. ఈసారి ఏ మూవీ చూస్తారు? నేనైతే రామ్ చరణ్ చూస్తానండి. గేమ్ చేంజర్. ఎందుకు రామ్ చరణ్ గారు? నాకు నా గేమ్ చేంజర్ కంటెంట్ ఇంకా బాగా అనిపించింది డాకు మహారాజ్ దానికన్నా. ట్రైలర్ చూసారా రామ్ చరణ్ గారు ట్రైలర్? చూసానండి. ఎలా అనిపించింది ట్రైలర్? ఎలా అనిపించింది? బాగానే ఉందండి. రామ్ చరణ్ గారు బేసిక్గా ఆయన తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అనేది ఉండేది. బేసిక్గా వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి మీకు? నాకు ధృవ అంటే చాలా ఇష్టం అండి. చాలా ఇష్టం. మరి ఈసారి గేమ్ చేంజర్ మూవీ ద్వారా ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అంటారా? ఫ్లాప్ అవ్వకుండా ఉంటా, కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఎంకరేజ్ చేసి వెళ్తే బాగుంటుంది. సో అసే లైక్ మాస్ చూడాలా ఎంటర్టైన్మెంటా? మరీ మాస్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. శంకర్ సినిమా నుంచి మరీ అంత మాస్ ఎక్స్పెక్ట్ చేయలేము, ఎంటర్టైన్మెంట్ బేస్డ్ అండి. ఓకే, కమింగ్ టు రామ్ చరణ్ గారిలో ఎక్కువగా లైకింగ్ ఏంటి, ఏమి ఇష్టం మీకు? నాకు ఆయన స్టైల్ అండ్ ఆయన మాట్లాడే విధానం నచ్చుతుందండి. ఓకే, రామ్ చరణ్ గారు బేసిక్గా ట్రైలర్లో చూసారు కదా, హెలికాప్టర్ లుక్స్ ఎలా అనిపించినాయి, ఆయన లుకింగ్ ఎలా అనిపించింది, కొత్తగా అనిపించింది? కొత్తగా అంటే ఆయన షార్ట్ ముస్టాచ్ అనేది చాలా వాటిల్లోనే మెయింటైన్ చేశారు, బట్ ఓవరాల్గా బాగున్నారండి. రామ్ చరణ్ బాగుంటారండి. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ 256 feet కట్అవుట్ ఇన్ ఇండియా, విజయవాడలో చూసాం మొన్న. ఎలా అనిపిస్తుంది? ఒక ఫ్యాన్స్ అందరూ కలిసి లాంచ్ చేశారు కట్అవుట్ని, అది కూడా హెలికాప్టర్తో. ఎలా అనిపిస్తుంది మీకు? ఒక ఫ్యాన్స్ అందరూ ఒక హీరోకి ఇలా కట్అవుట్ కట్టడం బాగానే ఉందండి. నేను అట్లాంటి విషయాలకి అట్రాక్ట్ అవ్వనండి. కొత్తగా అనిపించిందా? కొత్తగా అనిపించింది. వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్ అంటే ఏం చెప్తారు? హిస్ అ గ్లోబల్ ఐకాన్. ఈ సంక్రాంతి మూవీ కోసం నా బర్త్డే రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంకా ఎక్సైటింగ్గా ఉంది నాకు. 10th బర్త్డే? అవునండి. ఓకే, ఎంజాయ్ చేస్తాం మరి మూవీకి వెళ్ళి? చూస్తానండి. బిజీ షెడ్యూల్లో ఉంటాగా, చూడాలి. కాలేజ్ నడుస్తుందిగా, బంక్ కొడతానికి కుదరదు. అన్ని దగ్గరలోనే ఉన్నాయా? అవును. ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నీ నేమ్ ఏంటి? నా నేమ్ రూహిత. ఓకే ఫైన్. మరి రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ వస్తుంది, ఇటు పక్క డాకు మహారాజ్ బాలయ్యబాబు మూవీ వస్తుంది. ఈసారి ఏ మూవీ చూస్తారు? బాలయ్యబాబు. ఎందుకు బాలయ్యబాబు అంటే అంత ఇష్టం? ఆయనకు ఒక క్రేజ్ ఉంది. అవునా? అంతేగా. బాలయ్యబాబు గారు ఈసారి వచ్చేస్తున్నారు కదా, లుక్స్ ఎలా అనిపించినాయి? అంటే ఆయన లుక్స్ కొత్తగా అనిపించినాయా? బాలయ్యబాబు గుర్రం మీద వస్తున్నారు కదా, లుకింగ్ ఎలా అనిపించింది? కొత్త కనబడ్డారా? కొత్తగానే కనబడ్డారు, కానీ చాలా బాగున్నారు. ఓకే, సో బాలయ్యబాబు గారు తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి మీకు? అఖండ. సో ఎందుకు బాగా నచ్చిందా మూవీ? చాలా బాగా నచ్చింది. రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి, లైక్ పుష్ప 2 కానీ, దేవరా కానీ, లైక్ చాలా పెద్ద పెద్ద మూవీస్ వచ్చినాయి. మరి అన్నిటికీ ఒక బీట్ చేసే అవకాశం ఉండిద్ది అంటారా బాలయ్యబాబు? ఆయనతో బీట్ చేసేవి ఏముండవు. అవునా? ఆయనది ఎప్పుడు హై లెవెల్. హై లెవెలా? వీళ్ళందరూ చిన్న చిన్న ఈ చీమలు, వీళ్ళందరూ హై లెవెల్ అంటావా? ఆయనది ఎప్పుడు హైలోనే ఉండాలి. అవునా? కమింగ్ టు బాలయ్యబాబు, ఆయనలో ఎక్కువగా ఏమి ఇష్టం మీకు, ఏం లైకింగ్ మీకు? ఆయన బిహేవియర్. ఓకే, ఎక్కువగా అంటే అదే ఇష్టం. ఓకే, మరి ఈసారి ఈ మూవీలో డాకు మహారాజ్ మూవీలో బాలయ్యబాబు గారు ఫ్యామిలీ పరంగా చూడాలనుకుంటున్నారా, ఎంటర్టైన్మెంట్ పరంగా చూడాలనుకుంటున్నారా? రెండు. మాస్ అన్నీ కలిపి. ఆయన ఎక్కువ ఫైట్స్ ఇష్టపడతారా బాలయ్యబాబుని, లేకపోతే ఫ్యామిలీ పరంగా ఇష్టపడతారా? ఫ్యామిలీ బాగుంటాయి, ఫైట్స్ బాగుంటాయి, ఏదైనా నాకు ఓకే. సంక్రాంతికి రెడీగా ఉన్నారా మరి డాకు మహారాజ్ మూవీ వెళ్ళడానికి? ఉండాలిగా, మరి ఆయనంటేనే ఉండాలి. ఓకే, బేసిక్గా మీకు ఫ్యామిలీతో వెళ్ళాలనిపిస్తుందా బాలయ్యబాబు మూవీస్కి, ఫ్రెండ్స్తో వెళ్ళాలనిపిస్తుందా బాలయ్యబాబు మూవీస్? ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్? మమ్మీస్ అంటే రెస్ట్రిక్షన్స్ పెడతారు, అరవకండి, ఇవన్నీ తెలిసిందేగా మమ్మీస్ గురించి. అవునా? ఫ్రెండ్స్తో వెళ్తే ఏం చేయొచ్చు? బాగా ఎంజాయ్ చేసి మనకు సపోర్ట్ చేస్తారు. మరి బాలయ్యబాబు ఎక్కడ ఉన్నాడు అనుకో, ఇదే థియేటర్ అనుకో, సీట్లో కూర్చున్నారు అనుకో, డైలాగ్ చెప్తున్నాడు, ఇప్పుడే ఎలా అనిపిస్తుంది? ఆ టైంలో ఏం చేయాలనిపిస్తుంది? ఎక్సైట్మెంట్, ఆయనతో పాటు నేను అరవటమే. సార్ రచ్చ అంటావా ఈ సంక్రాంతికి? వెయిటింగ్. ఎస్, వెయిటింగ్. ఓకే ఫైన్. హాయ్, నీ నేమేంటి? మేఘన. ఓకే ఫైన్. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ, ఇటు పక్క డాకు మహారాజ్ బాలయ్యబాబు మూవీ వస్తుంది, మరి వెంకటేష్ సార్ కూడా వచ్చేస్తున్నారు. వీళ్ళ ముగ్గురులో ఏ మూవీస్ వస్తారు ఈసారి? గేమ్ చాలా రోజుల తర్వాత ఎగ్జైటింగ్గా ఉంది రామ్ చరణ్ మళ్ళీ రావడం. సో గేమ్ చేంజర్ చాలా మంచి లుక్తో వస్తుంది. సో అందులో చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ కూడా ఉన్నాయి ట్రైలర్ ప్రకారం. సో వెరీ ఎగ్జైటెడ్ టు సీ దట్. ఓకే, వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఉండేది కదా, సో బేసిక్గా రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి?
ట్రిపుల్ ఆర్. ఆఫ్టర్ త్రిబుల్ ఆర్ తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీ వస్తుంది కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఈసారి అందరూ వెయిటింగ్గా ఉన్నారా మూవీ కోసం? నేనైతే చాలా ఎగ్జైటింగ్ అండ్ వెయిటింగ్గా ఉన్నాను. ఆఫ్టర్ సో మచ్ గ్యాప్ గేమ్ చేంజర్ వస్తుంది కాబట్టి. సో ట్రిపుల్ ఆర్ తర్వాత చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను ఈ మూవీ కోసం అండ్ అందరూ చూడాలని అనుకుంటున్నాను. ఓకే, కమింగ్ టు రామ్ చరణ్ గారు ఉన్నారు కదా, ఆయన యాక్టింగ్ అండ్ డ్యాన్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆబ్వియస్లీ డాన్స్ చాలా ఇష్టం అండ్ ఆయన ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క లుక్స్ అండ్ ఒక్కొక్క కట్అవుట్స్ ఉంటాయి. ఆయన పోలీస్ గెటప్లో చాలా బాగుంటారు, ఎస్పెషల్లీ ఇన్ ట్రిపుల్ ఆర్. చాలా ఇష్టం నాకు ఆ కట్అవుట్. సో కమింగ్ టు ఇప్పుడు బేసికల్లీ చూస్తున్నట్లయితే రామ్ చరణ్ గారు ఈ గేమ్ చేంజర్ మూవీ ద్వారా రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్నిటికీ ఒక బ్రేక్ అనేది ఇచ్చేస్తాడంటారా? మేబీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్. ఫ్రమ్ ద ట్రైలర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్. ట్రైలర్ ఎలా అనిపించింది మొత్తానికి? హెలికాప్టర్ లుక్స్ కానీ, న్యూ లుక్స్ కానీ, పోలీస్ లుక్స్లో కానీ ఎలా అనిపించింది? చాలా లుక్స్ అయితే చాలా లైక్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో వెయిటింగ్ ఫర్ ద మూవీ. ఓకే, ఈసారి రికార్డ్ అనేది బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి శంకర్ గారు డైరెక్టర్ కదా, వీళ్ళిద్దరు కాంబినేషన్ అదిరిపోద్ది అంటారు బేసిక్గా. ఆబ్వియస్లీ ఐఎమ్ ఎగ్జైటింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ ఇట్. సో లైక్ రికార్డ్ బ్రేక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పెద్ద పెద్ద మూవీస్ వచ్చినాక రెడీగా ఉన్నారు మరి బ్రేక్ చేయడానికి రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా? ఏదైతే పుష్ప 2 అయితే ఏంటి, గేమ్ చేంజర్ అయితే ఏంటి, దేనికి అదే. వి కెనాట్ లైక్ కంపేర్ చేయలేం. థ్యాంక్ యూ మా. హాయ్ బ్రో, మీ పేరేంటి? నా పేరు సాగర్. ఓకే ఫైన్. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ, డాకు మహారాజ్, బాలయ్య బాబు మూవీ, ఇటు పక్క వెంకటేష్ గారు వచ్చేస్తున్నారు. ఈ మూడిట్లో ఏ మూవీ చూస్తారు ఈ సంక్రాంతికి? అయితే బాలయ్య బాబు. ఎప్పుడు బాలయ్య బాబు గారు ఈసారి ఈ డాకు మహారాజ్ మూవీ ద్వారా ఇండస్ట్రీకి ఏమైనా రికార్డ్స్ ఏమైనా బ్రేక్ చేసే అవకాశం ఉందా? ఎప్పుడు ఇండస్ట్రీ బ్రేకింగే కదా బాలయ్య బాబు అంటే. అవునా? అసలు ఆ బాలయ్య బాబుని బీట్ చేసే వాళ్ళు ఇంకెవరు లేరు అసలు ఈ వరల్డ్లో. అవునా? బాలయ్య బాబు గారు డైలాగ్ చెప్తున్నా కానీ, డైలాగ్ డెలివరీ చేస్తున్నా కానీ ఎలా అనిపిస్తుంది థియేటర్లో చూస్తున్నప్పుడు? ఆయన కారులో దిగితేనే ఒక లెవెల్లో ఉండిద్ది. అసలు ఆ కారులో దిగిన వీరసింహారెడ్డిలో కారులో నుంచి దిగి చుట్ట నోట్లో పెట్టుకుంటేనే అసలు బాక్సులు బద్దలైపోయినాయి ఆ రోజున. కమింగ్ టు బాలయ్య బాబు గారు ఉన్నారు కదా, సో ఇప్పుడు బాలయ్య బాబు గారిలో మీకు ఎక్కువ లైకింగ్ ఏంటి? వైన్ స్టైల్, వైన్ ఫ్యాంటసీ, ఆయన చేసే పబ్లిక్కి మంచి పనులు. ఒక పక్కన సినిమాలు తీస్తారు, ఒక పక్కన పొలిటికల్ కూడా ఎవర్ గ్రీన్ ఆయన. ఓకే, మరి బాలయ్య బాబు గారు తీసిన మూవీస్లో మీకు ఫేవరెట్ మూవీ ఏమన్నారు? వీరసింహారెడ్డి. మరి అప్పుడుకున్న క్రేజ్, అప్పుడుకున్న మాస్ ఇప్పుడు ఈ డాకు మహారాజ్ మూవీ ద్వారా ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా పబ్లిక్లో? ఎక్కువ ఇంప్రూవ్మెంటే ఉండిద్ది దీనిలో అయితే నాకు తెలిసినంతవరకు. దాన్ని మాత్రం డౌన్ చేయం అసలు. మన ఫ్యాన్స్ మాత్రం ఇంకా వేరే లెవెలే. బాలయ్య బాబు మూవీస్కి ఎక్కువగా ఫ్రెండ్స్ వెళ్తారా, ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్తారా ఎంజాయ్ చేయడానికి? ఫ్రెండ్సే వెళ్తారు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్తారు. ఎందుకంటే ఇటు ఫ్యామిలీ పరంగా చేస్తాడు, ఇటు ఫ్రెండ్స్ పరంగా చేస్తాడు, ఇటు ఫ్యాన్స్ పరంగా చేస్తాడు. ఓకే, బాలయ్య బాబు అంటే ఏం చెప్తాం? జై బాలయ్య. ఓకే.